ఒకవేళ మీకు అనిపించవచ్చు ఈ వీడియో చూసాక నేనేమో కొత్త స్ట్రాటజీ మీకేమైనా చెప్తాననుకుంటే, సో యూ ఆర్ రాంగ్. నేనేం కొత్త స్ట్రాటజీ చెప్పడం లే. ఈ వీడియోతో ఏదైనా మోటివేషన్ వస్తుందా అంటే, నో యూ ఆర్ రాంగ్. ఈ వీడియోతో ఏం మోటివేషన్ కూడా రాదు. ఈ వీడియో వాళ్ళ కోసం ఎవరైతే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్ ముందు ట్రేడింగ్ స్టార్ట్ చేశారో అండ్ ఈరోజు కూడా సేమ్ రిజల్ట్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే, వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ వీడియోలో ఈ 15-20 మినిట్స్ నేను అదే సేమ్ చీజ్ మీతో డిస్కస్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ ఏదైతే చేస్తున్నారో అది ఏం కొత్త విషయం ఏం చెప్పట్లేదు. కానీ నేను ఏదైతే మాట్లాడుతానో దాని గురించి మీరు డీప్‌లీ తెలుసుకున్నారు, డీప్‌లీ అర్థం చేసుకున్నారంటే ఈ లూప్ నుంచి మీరు బయటికి రావచ్చు. సో గైస్, వాట్ ఈజ్ లూప్? లూప్ అంటే అసలేంటి? ట్రేడింగ్ లూప్ అంటే ఏంటి? ఫస్ట్ మనం లూప్ అంటే ఏం తెలుసుకుందాం. లూప్ అంటే మీరు ఏదో ఒక సాంగ్ వింటున్నారు, కంటిన్యూగా అదే సాంగ్, ఒకే సాంగ్ కంటిన్యూ రిపీట్ మోడ్‌లో వింటున్నారంటే అదే లూప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూస్తున్నారు. ఆ రీల్‌ని ఫోన్ పక్కన పెట్టి అదే రీల్ అనాయింగ్‌గా 15-20 టైమ్స్ కంటిన్యూగా ప్లే అవుతుందంటే అదే లూప్. ట్రేడింగ్‌లో కూడా ఇలాంటి ఒక లూప్ ఉంది. అదే నెగెటివ్. ట్రేడింగ్‌లో కూడా సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్ ఎవ్రీ టైమ్ మీరు గాని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అదే ట్రేడింగ్ లూప్. సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అంటే నెగెటివ్ రిజల్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. నాట్ పాజిటివ్ రిజల్ట్. పాజిటివ్ రిజల్ట్స్ అసలు ప్రొడ్యూస్ చేయలేరు. ఎందుకంటే ఒకవేళ మీరు పాజిటివ్ రిజల్ట్స్ ఈరోజు 10,000 ఎర్న్ చేస్తున్నారంటే రేపు 15 కూడా చేయొచ్చు, 25 కూడా చేయొచ్చు అండ్ 50,000 కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. కానీ నెగెటివ్‌లో ఇలా పాసిబుల్ కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మీరు మార్కెట్ వచ్చాక ఫస్ట్ ఏం చేస్తారు? ఎక్స్‌పెక్టేషన్స్. ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? ఫస్ట్ మీరు లెర్నింగ్ నేర్చుకుంటారు. అండ్ తర్వాత క్యాపిటల్ అరేంజ్ చేస్తారు. క్యాపిటల్ అరేంజ్ చేశాక మీరు ట్రేడ్ చేస్తారు. అండ్ దీని రిజల్ట్ ఏమొస్తుంది? లాస్. ఓకే. మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్స్‌తో ఇలాగే అవుతుంది. మళ్ళీ సేమ్ లాస్ అయ్యాక మళ్ళీ మీరు కొత్త ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. మళ్ళీ కొత్త లెర్నింగ్ నేర్చుకుంటారు. అండ్ తర్వాత క్యాపిటల్ తీసుకొస్తారు. అండ్ ట్రేడ్ చేస్తారు. అండ్ అగైన్ లాస్. అండ్ అగైన్ ఈ లూప్ ఏంటంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు కొత్త ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. లెర్నింగ్ నేర్చుకుంటారు. లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత ఎక్కడి నుంచో క్యాపిటల్ అరేంజ్ చేస్తారు. మళ్ళీ ట్రేడ్ చేసాక ఇది లాస్. ఈ లూప్ ఏంటంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో, ఎందుకిలా అవుతుంది కంటిన్యూగా? మీరు కొత్త ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తున్నారు అండ్ లెర్నింగ్ తీసుకుంటున్నారు, క్యాపిటల్ అరేంజ్ చేస్తున్నారు, ట్రేడ్ చేశాక లాస్ అవుతుంది. ఈ లూప్ నుంచి బయటికి రావడం ఎలా? ఈ లూప్ నుంచి బయటికి చాలా ఈజీగా రావచ్చు. మీరు ఫస్ట్ ఒక కాపీ అండ్ పెన్ తీసుకొని దీన్ని నోట్ చేసుకోండి ఎలా ఈ లూప్ నుంచి బయటకొస్తారు. సీరియస్‌లీ నేను 3-4 స్టెప్స్‌లో మీకు ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తా. ఇది గాని మీరు బాగా నేర్చుకున్నారంటే బ్రో, ఈ వీడియోతో ఖచ్చితంగా ట్రేడింగ్‌లో డెఫినెట్‌గా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీ జీవితం కొంచెం మారబోతుంది. ఓకే. సో, పెన్ అండ్ కాపీ పెట్టుకొని బాగా నోట్ చేసుకోండి అండ్ డీప్‌గా వినండి. సో, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సీ బ్రదర్, మీరు ట్రేడింగ్‌లోకి వచ్చాక ఒక కొత్త ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. కొత్తగా లెర్నింగ్ తీసుకుంటారు అండ్ క్యాపిటల్ ఎక్కడి నుంచో అరేంజ్ చేసుకొని ట్రేడ్ చేశాక లాస్ అవుతుంది అండ్ ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు జస్ట్ మనం మాట్లాడుకున్నాం ఇదే విషయం. నేను ఎక్కడి వరకైతే చూసానో, ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ నేర్చుకుంటారో ఏదో యూట్యూబర్ నుండి లేదా ఏదో బుక్ చదివేసి లేదా ఏదో టెలిగ్రామ్‌లో ఎవరో ఇచ్చిన టిప్ ఇవన్నీ ఇవన్నీ తీసుకొని లాస్ అవుతారు. అండ్ తర్వాత బ్లేమ్ ఏం చేస్తారు? అరే! నేను మా కజిన్ వల్ల లాస్ అయ్యాను, ఫ్రెండ్ వల్ల లాస్ అయ్యా, పలానా యూట్యూబర్‌ని చూసి లాస్ అయ్యా, లేదా ఆ టిప్ తీసుకొని లాస్ అయ్యా ఇలా. సో, ఇవి ఎలాగైనా మీరు లాస్ అవ్వని. కారణం ఏదైనా కానీ అది ఆ లాస్ ఎందుకయిందంటే మీరు ఆ స్టెప్‌ని ఫాలో చేశారు కాబట్టే లాస్ అయ్యారు. సో, ఫస్ట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నేను ప్రాఫిట్ అయినా ఆర్ లాస్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైనా అది నా వల్లే అయ్యింది. వేరే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మీరు ఏ యూట్యూబర్ మాట ఇన్నా, ఏ టెలిగ్రామ్‌లో టిప్ ఇన్నా, బుక్స్ చదివినా లేదా కజిన్, బ్రదర్, ఫ్రెండ్స్ ఎవ్వరు మాట విన్నా ఇది మీ మైండ్‌లోకి ఎప్పుడొచ్చింది? మీరు దాన్ని ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టే మీకు దాంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా అవుతుంది. మాక్సిమం ఈరోజు మనం లాస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లాసే మాట్లాడతాం. సో, ఈ ఏ లాస్ అయినా ఫస్ట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఏది లాస్ అయినా సరే అది నా వల్లే అయింది. వేరే వాళ్ళ వల్ల కాదు అని. సో, ఇదే ఫౌండేషన్ అండి. మీరు ఎప్పటి వరకైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోరో అప్పటిదాకా మీరు
ఏంటంటే ఈ లూప్ నుంచి మీరు బయటికి రాలేరు. సో ఫస్ట్ మీరు రెస్పాన్సిబిలిటీ ఏంటి తీసుకోవాలి. నేను యూట్యూబర్ విన్నా, లేదా టెలిగ్రామ్ విన్నా, లేదా ఏదో ఫ్రెండ్స్ వల్ల ట్రేడ్ ఎంట్రీ అయిన తర్వాత లాస్ అయినా, దేని వల్ల కూడా లాస్ అయినా సరే, ఆ లాస్ నా మైండ్ నుంచి నా వల్లే అయింది. సో వాళ్ళకి ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ కాదు. ఇది మీకు ఫస్ట్ ఈ రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఏ రోజైతే మీరు మీ తప్పుల వల్ల మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఏ తప్పులైతే మీరు చేశారో దాన్ని రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారో, తర్వాత వచ్చిన సక్సెస్‌లు కూడా ఏదైతే మీకు సక్సెస్ వస్తుందో దాని రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. వాళ్ళకే సక్సెస్ వస్తుంది. దీనివల్ల ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు షార్ట్ కట్స్ ఏవైతే ఉంటదో అది తీసుకోవడం మీరు ఆపేస్తారు. లైక్ షార్ట్ కట్ అంటే ఏంటి? టెలిగ్రామ్‌లో ఎవరైనా టిప్ ఇవ్వడం, లేదా ఏదైనా చాలా కోర్సెస్ ఏదో యూట్యూబర్‌లో చాలా కోర్సెస్ తీసుకోవడం, లేదా ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఎవ్వరి మాటైనా వినడం. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ మీరు ఏ రోజైతే తీసుకుంటారో ఆ రోజు మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ ఫస్ట్ స్టెప్ మీరు ఎక్కినట్టే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీకు ట్రేడర్ ఎవరు చేయలేరు. అది మీ చేతుల్లోటే ఉంది. అది నేను కూడా కానీ, ఏదైనా బెస్ట్ టీచర్ అయినా కానీ, ఎప్పుడైతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచే మీరు ఒక బెస్ట్ ట్రేడర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఇది ఏదైనా ఫిలాసఫీ లేదా ఏదో లెక్చర్ ఇస్తున్నానని కాదు. బట్ ఎవరైతే డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి నా మాటలు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీకు ఒక 10 ఆర్ 20 స్ట్రాటజీస్ నేర్చుకునే పనే లేదు. అసలు అవసరమే లేదు. ఎన్ని స్ట్రాటజీస్ నేర్చుకునే పనే లేదు. మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిలో మీకు గాడ్ లెవెల్ కమాండ్ ఉండాలి. గాడ్ లెవెల్ కమాండ్. నేను ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఆహ్, ఇప్పుడు మీకు బిర్యానీ చేయాలంటే మీకు ఇప్పుడు మిల్క్ బిర్యానీ ఎప్పుడైనా విన్నారా? మిల్క్ బిర్యానీ? మిల్క్ బిర్యానీ ఎలా చేస్తారండి మీకు తెలుసా? మిల్క్ బిర్యానీ ఫస్ట్ మీరు ఏదైతే దేంట్లో అయితే బిర్యానీ వండుతారో దాంట్లో బియ్యం, ఉప్పు, కారం, చికెన్, మటన్ ఏదైనా వేసిన 1 వేసిన తర్వాత దాంట్లో ఒక 2 లీటర్ బిర్యానీ వేసేయండి. తర్వాత దాంట్లో ఒక డైరీ మిల్క్ చాక్లేట్ వేసేయండి. ఇవన్నీ వేసాక ఒక 10 మినిట్స్ బిర్యానీ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ ఆగిన తర్వాత అది తీసి తినండి. మీరు తింటారా? తినరు. ఎందుకు తినరు? ఎందుకంటే మీరు ఆల్రెడీ మిల్క్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మీకు మిల్క్ టేస్ట్ ఎలాంటిదో మీకు తెలుసు. మీరు ఆల్రెడీ చాక్లెట్స్ అయితే తింటున్నారు. మీకు చాక్లెట్స్ టేస్ట్ కూడా తెలుసు. అండ్ మీరు చాలాసార్లు బిర్యానీ కూడా తినే ఉంటారు. మీకు బిర్యానీ టేస్ట్ కూడా తెలుసు. కానీ మీకు ఈ 3 ఒక్కసారే తినమంటే మీరు ఎవ్వరు కూడా తినరు. ఎందుకు తెలుసా? దీని టైమింగ్ మిల్క్ తాగే టైంలో మిల్కే తాగాలి. చాక్లేట్ తినే టైంలో చాక్లేటే తినాలి. అండ్ బిర్యానీ తినే టైంలో బిర్యానీయే తినాలి. మీరు 3 ఒక్కసారి కలిపి కొట్టేస్తే కడుపులో తేడా కొట్టేస్తుంది. సో, ట్రేడింగ్‌లో కూడా ఏ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేయాలో మీకు బాగా తెలిసి ఉండాలి. అందుకే అంటున్నా. ఏ స్ట్రాటజీ పట్టుకున్నా దాంట్లో మీకు గాడ్ లెవెల్ కమాండ్ ఉండాలి. అది మీరు మూవింగ్ యావరేజే కావచ్చు, లేదా ఆర్ఎస్ఐ కావచ్చు, లేదా పివట్స్ కావచ్చు, లేదా చార్ట్ కావచ్చు, లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడిటీ కావచ్చు. ఓకే. మీకు ఎందులో అయినా గాడ్ లెవెల్ కమాండ్ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మీకు ట్రేడింగ్‌లో ఎవ్వరు ఆపలేరు. ఈ గాడ్ లెవెల్ కమాండ్ అసలు ఎందుకు కావాలి? కమాండ్ ఎందుకు కావాలంటే ఏ రోజైతే మీకు రెస్పాన్సిబిలిటీ వస్తుందో, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇది ఫస్ట్ స్టెప్. ఓకే. సెకండ్ స్టెప్ ఏంటి? గాడ్ లెవెల్ కమాండ్. మల్టిపుల్ స్ట్రాటజీస్ వస్తే కాదు. ఆ స్ట్రాటజీస్‌ని ఎక్కడ ఏ టైంలో రైట్ టైం యూజ్ చేయాలో మీరు కొన్ని 3, 4 స్ట్రాటజీస్ నేర్చుకోండి. ఆ 3, 4 స్ట్రాటజీస్‌తో మీరు మార్కెట్‌లో బాగా సస్టైన్ అవ్వచ్చు. మీరు బాగా నేర్చుకొని ఒక మంచి ట్రేడర్‌గా ఎదగొచ్చు సీరియస్‌లీ. సో ఫస్ట్ ఏంటంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నారు. తర్వాత గాడ్ లెవెల్ కమాండ్ ఉండాలని మీరు తెలుసుకున్నారు. అండ్ మూడో విషయం ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 2 వేస్. ఐ బిలీవ్ దేర్ ఆర్ ఓన్లీ 2 వేస్ టు సస్టైన్ ఇన్ దిస్ మార్కెట్. ఆ 2 వేస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మీకు
బుక్స్ నుండైనా లేదా ఏదో యూట్యూబర్ నుండైనా బాగా నేర్చుకోండి. ఆ యూట్యూబర్ ఏం చేశాడో పాస్ట్‌లో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఫ్యూచర్‌లో ఏం చేస్తున్నాడో అవన్నీ మనకి పనిలేదు దాంట్లో. అతను చెప్పే నాలెడ్జ్ కరెక్ట్‌గా ఉందా లేదా? అతను చెప్పే ఏదైతే పాత్ ఉందో అది కరెక్ట్‌గా ఉందా లేదా? అది మీరు తెలుసుకోండి. ఓకే. తెలుసుకున్న తర్వాత ఎప్పటి వరకైతే బ్రో మార్కెట్‌లో ఒక 100 మెంబర్స్ ట్రేడ్ చేస్తుంటే అందులో 90-98 మెంబర్స్ ఏంటంటే లూజ్ అయిపోతున్నారు. అండ్ 2-10% ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా ఎదుగుతున్నారు. ఇది మీరు ఏ డేటా అయినా తీసుకోండి. ఎక్కడి నుండి ఎక్కడ ఏ అది స్టాక్ మార్కెట్ అయినా కానీ, క్రిప్టోలోనే కానీ, గోల్డ్‌లో కానీ, ఎక్కడైనా ఫారెక్స్‌లో కానీ, ఏ మార్కెట్ అయినా డేటా తీసి చూడండి. 100 మంది ట్రేడ్ చేస్తుంటే అందరూ సక్సెస్ అవ్వరు. సో, మీకు తెలుసుకోవాలి. ఆ 100లో 98 మెంబర్స్ లూజ్ అవుతుంటే ఓన్లీ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్‌ఫుల్ ఎలా అవుతున్నారో అది మీకు తెలుసుకోవాలి. మార్కెట్‌లో మీరు చాలా మోటివేట్ అయ్యారొస్తారు. ఐ విల్ బికమ్ మిలియనీర్, ఐ విల్ బికమ్ బిలియనీర్ అని. మార్కెట్ మీకు మిలియనీర్ అండ్ బిలియనీర్ చేస్తది. డెఫినిట్‌గా. ఎందుకంటే అవుతున్నారు. వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే అండి. మీరు కూడా మనుషులే. బట్ వాళ్ళలో మీలో డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఇందాక నేను మీకు చెప్పాను కదా! మార్కెట్‌లో సస్టైన్ అవ్వడానికి ఓన్లీ 2 వేస్ ఉన్నాయి. ఆ 2 వేస్ ఏంటి? మీకు ఎక్స్‌ట్రీమ్‌లీ రిస్క్ టు రివార్డ్ రేషియో తెలిసుండాలి. రిస్క్ టు రివార్డ్ రేషియో లేదా ఏ స్ట్రాటజీ అయితే మీకు తెలుసో దాంట్లో మీకు గాడ్ లెవెల్ కమాండ్ ఉండాలి. యెస్. నేను ఈ 2 వేస్‌ని నమ్ముతా. ఇంకెవరైనా థర్డ్ వే ఉన్నాది అని అంటున్నారంటే సారీ టు సే బ్రో వాళ్ళు మీకు మోసమే చేస్తున్నారు. ఓకే. సో, రిస్క్ టు రివార్డ్ రేషియో మీకు బాగా తెలిసుండాలి. అండ్ ఏ స్ట్రాటజీ అయినా మీరు యూజ్ చేస్తున్న దాంట్లో మీకు గాడ్ లెవెల్ కమాండ్ ఉండాలి. అప్పుడే మీరు మార్కెట్‌లో సస్టైన్ అవ్వచ్చు. యెస్. ఇది మీకు వినడానికి చాలా ఆహ్, ఆహ్, బాగా అనిపించకపోవచ్చు. బట్ సారీ టు సే ఫ్యాక్ట్ అనేది ఇదే. ఇదే ఫ్యాక్ట్. అండ్ ఫోర్త్ విషయం ఏంటంటే, మీరు ఏదైతే క్యాపిటల్ తీసుకొనొస్తున్నారో అది 10,000 అవ్వచ్చు, లేదా 1,00,000 రూపీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ ఒక 6 మంత్స్ వరకు లిటరల్లీ మీకు ఇది చాలా మందికి నచ్చపోవచ్చు నేనేదైతే చెప్తున్నానో. ఎందుకంటే ఎవరు మార్కెట్‌లోకొచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచే బాగా డబ్బులు ఎర్న్ చేయాలని అనుకుంటారు. అలా అవ్వదు బ్రో. చూడు నీ లక్ చాలా బాగుంటే అయిపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌తో అలా అవ్వదు. సో, ఏదైతే మీరు క్యాపిటల్ తీసుకొస్తున్నారో అది 10,000 అవ్వచ్చు, లేదా 1,00,000 రూపీస్ అవ్వచ్చు. అదే క్యాపిటల్‌తో మీరు 6 మంత్స్ వరకు సస్టైన్ అవుతున్నారా? అది మీరు దీంట్లో ఒక్క రూపాయి ఎర్న్ చేయకపోయినా పర్లేదు. బట్ ఇదే సేమ్ క్యాపిటల్ మీరు ఒక 6 మంత్స్ వరకు మెయింటైన్ చేస్తే వేరేగా దాంట్లో అడిషనల్‌గా బయట నుంచి మీరు వేయకంటే ఏదైతే మీరు క్యాపిటల్ అరేంజ్ చేసుకున్నారో దాంతోనే ట్రేడింగ్ చేస్తూ దీన్ని లాస్ అవ్వకుండా మీరు చూస్తున్నారు అంటే కంగ్రాచ్యులేషన్ బ్రో. మీరు ఒక ట్రేడర్‌గా ఎదుగుతున్నారు. ఎందుకంటే చూడండి మార్కెట్‌లో డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైమ్ మీ క్యాపిటల్‌ని సేఫ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 4 విషయాలు నేను ఏదైతే ఇప్పుడు మీకు చెప్పానో టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఓకే. అండ్ ఏదైతే స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తున్నారో దాంట్లో గాడ్ లెవెల్ కమాండ్ చాలామంది అనుకోవచ్చు గాడ్ లెవెల్ కమాండ్ ఎలా వస్తుంది? యెస్ వస్తుంది బ్రో. మీరు ఒకే విషయాన్ని మళ్ళీ ట్రై చేస్తే మీకు దాంట్లో గాడ్ లెవెల్ కమాండ్ వచ్చేస్తుంది. కావాలంటే మీరు ఏదో ఒక స్ట్రాటజీని 6 మంత్స్ వరకు ట్రై చేయండి. చాలామంది కమెంట్స్‌లో చెప్పొచ్చు ఏదైనా ఉల్టా సీదాగా రాయొచ్చు. బట్ ఇదే ఫ్యాక్ట్ బ్రో. గాడ్ లెవెల్ కమాండ్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. థర్డ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో మీకు బాగా తెలిసుండాలి. లేదా గాడ్ లెవెల్ కమాండ్ ఉండాలి. అండ్ ఫోర్త్ విషయం ఏంటంటే మీ క్యాపిటల్‌ని మీరు 6 మంత్స్ వరకు సేఫ్ ఒక్క రూపాయి లాస్ అవ్వకుండా రూపాయి సంపాదించకపోయినా పర్లేదు. కానీ అది ఒక్క రూపాయి లాస్ అవ్వకుండా మీరు 6 మంత్స్ కాదు చలో 4 మంత్స్ కూడా మీరు దాన్ని మెయింటైన్ చేశారంటే కంగ్రాచ్యులేషన్ బ్రో. మీరు ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా ఎదగబోతున్నారు. సో, ఈ వీడియోతో నేను ఏం చెప్పాలనుకున్నానో ఐ థింక్ మీకు అర్థమైపోయి ఉంటుందనుకుంటా. నేను దీంట్లో ఏం కొత్తగా స్ట్రాటజీ చెప్పలే, ఏం మోటివేషనల్ స్పీచ్ కూడా ఇవ్వలే. దీంట్లో నేను ఓన్లీ చెప్పింది ఎలా మీకు ట్రేడర్ అవ్వాలంటే 3-4 విషయాలు మీకు బాగా మెయింటైన్ చేసుకొని మీరు ఒక ట్రేడర్‌గా
సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఎదగొచ్చు. ఎవరైతే ట్రేడర్గా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు నా ఈ ఛానల్ని ఫాలో చేసుకోవచ్చు. నేను ఒక రెగ్యులర్గా వీడియోస్ వేయకపోయినా పర్లేదు, బట్ ఏ వీడియో వేసినా మీకు డెఫినెట్గా దాంట్లో ఒక హెల్ప్ అవుతుందని అనుకుంటా. సో అప్పుడు అనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా చాలా తెస్తా. మీరు ఈ వీడియోలో మంచి లైక్స్ అండ్ కమెంట్స్ చేస్తే సపోర్ట్ చేయండి, అండ్ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా మంచి వీడియోస్ తీసుకొని. అండ్ మీకు కూడా గాడ్ లెవెల్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే కమెంట్స్లో గాడ్ లెవెల్ అని రాయండి. డెఫినెట్గా నెక్స్ట్ స్ట్రాటజీ సూపర్ డూపర్ బంపర్ స్ట్రాటజీ తీసుకొస్తా. అండ్ అది స్ట్రాటజీ అనాలో లేదా ఒక ట్రేడింగ్ అనేది ఇట్లాగే నడుస్తుంది అని చెప్పాలో ఆ వీడియోలో మీరే చూసుకోవచ్చు. ఓకే, సో కలుద్దాం వేరే వీడియోతో. అప్పటిదాకా టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.